సిగరెట్లు ఎక్కువ పీల్చడాన్ని ఎంజాయ్మెంట్గా ఫీల్ అవుతారు కొంతమంది. కొంతమంది సినిమాలు ఎక్కువ చూడటం వల్ల ఎంజాయ్మెంట్గా ఫీల్ అవుతారు. ఇంకా కొంతమందికి డబ్బు ఎక్కువ సంపాదించడం ఎంజాయ్మెంట్ వాళ్ళకి. అయితే అన్ని ఎంజాయ్మెంట్ల కంటే ఒక ఎంజాయ్మెంట్ ఉంది. అది ఫిలిప్పీలు రాసిన పత్రిక 4:4 ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఎవరైనా చెప్పండి. ఆల్వేస్ రిజాయిస్ ఇన్ ద లార్డ్. ఈ లోకంలో ఎన్ని ఎంజాయ్మెంట్లు ఉన్నా యేసుక్రీస్తులో ఉన్న ఆనందం ఇంకెక్కడ దొరకదు. మీరు కావాలంటే టెస్ట్ చేసి చూసుకోండి. లోకం అంతా తిరిగినా కూడా చివరికి వాళ్ళు రావాల్సింది ఇక్కడికి. కాబట్టి మనం ఆనందించేటప్పుడు దేంట్లో ఆనందించాలంటే దేవుళ్ళు ఆనందిస్తాం. కరెక్ట్. ఎలా ఆనందిస్తాం? పాడడం ద్వారా ఆనందం. ఆయన సన్నిధిని మనం అనుభవించాలంటే పాట ద్వారా, పరిశుద్ధమైన పాటల ద్వారా మనం ఆనందిస్తాం. చప్పట్లు కొట్టడం ద్వారా ఆనందిస్తాం. మన హృదయంలోకి ఆయన అంగీకరించడం ద్వారా ఆనందిస్తాం. ఓకేనా? ఇప్పుడు అన్యనామాల కన్నా పైనామం ఈ పాట పాడదాము. నాతో పాటు మీరు ఉద్యోగంగా ఎంత గట్టిగా పాడతారో నేను చూస్తాను. ఓకేనా? యేసుని నామము ఎన్ని తరములకైనా ఘనపరచదగినది. క్రీస్తు నామము, యేసు నామము జయం జయము. సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము. సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్నా గట్టిగా పాడుతూ యేసుని నామము ఎన్ని తరములకైనా ఘనపరచదగినది. క్రీస్తు నామము పాపముల నుండి విడిపించును. యేసుని ఆమేన్. పాపముల నుండి విడిపించును. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును. క్రీస్తు నామము నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును. జోషి లేదు, గట్టిగా యేసు నామము సాతాను శక్తులు లయం లయము. గ్లోరీ. సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా. రెండు చేతులు. ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము ఎన్ని తరములకైనా ఘనపరచదగినది. క్రీస్తు నామము. హల్లెలూయా. యూత్ అరైజ్. ఈ మీటింగ్ పేరేంటి? యూత్ అరైజ్ అంటే మీలో ఎవరికైనా దాని అర్థం తెలుసా? యూత్ అరైజ్ అంటే ఏంటి? యవనస్తులు మేల్కొనుము లేదా మేలుకొల్పు లేదా లేవండి, ఉదయించండి, ఈ అర్థాలన్నీ కూడా దీనికి వస్తాయి. యూత్ అరైజ్ అనే ఇది పెట్టడానికి కారణం ఏంటంటే, దేవుడు నాకు ఒక తలంపు ఇచ్చిన తర్వాత ఏం చేయాలో నాకు అర్థం కాల. అంటే యవనస్తుల్ని దేవుని వైపుకి నడిపించాలంటే ఇప్పుడు ప్రజెంట్ ఏది దేవుని వైపు, ఏది యవనస్తుల్ని నడిపిస్తుంది చెప్పండి?
ఫోన్ నడిపిస్తుంది. అవునా? ఫోన్ పక్కన పెట్టి బైబిల్ కనీసం రోజుకి అరగంట చదివే వాళ్ళు కూడా కనపడరు. నేను చెప్తాను, భక్తుల కుటుంబాల్లో కూడా, భక్తులు పిల్లలు కూడా ఇప్పుడు చెడిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఫోనే. కానీ ఫోన్ రైట్ వేలో వాడితే బాగుంటుంది. అయితే ఇప్పుడున్న ప్రజెంట్ యవనస్తులు ఎలా ఉన్నారంటే కనీసం వాక్యాన్ని తీసి చదవగలిగినంత తీరిక, ఓపిక వారికి ఉండట్లేదు. కాబట్టి మీరు టెస్ట్ చేసుకోండి. నేను ప్రతిరోజు వాక్యం చదువుతానన్న వాళ్ళు ఎవరైనా చేతులు ఎత్తారా? వెరీ గుడ్, చాలా మంది లేపారు. ప్రతిరోజు ఏదో ఒక వాక్యాన్ని చదువుతాను అని. ఓకేనా? రోజుకు ఒక అధ్యాయమైనా చదువుతానన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఓకే, రైట్. ఇప్పుడు సంవత్సరానికి ఒక్కసారైనా, లేదా ఇప్పటివరకు నా లైఫ్లో ఒక్కసారైనా నేను బైబిల్ పూర్తి చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారా? కంప్లీటెడ్. ఓకే ఓకే. నేను అడిగేది వాళ్ళు కామన్గా అడుగుతున్నాను. నా ప్రశ్నకు సమాధానం చెప్పండి, అంతేకాని మేము తక్కువ చేయాలని మాత్రం కాదు. ఓకేనా? ఒక్కసారి కూడా కంప్లీట్ చేయని వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు ఉన్నారు. కంప్లీట్ చేసిన వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు ఉన్నారు, మిగిలిన వాళ్ళు చేయలేదు. ఓకే, రైట్. ఇప్పుడు మనం దీన్ని దేనిగా తీసుకోవాలంటే, యవనస్తులు వాక్యం చదవటానికి ఎరైజ్ కావాలి. అర్థమవుతుందా? వాక్యాన్ని చదవటానికి ఎరైజ్ అంటే లేవాలి. ఇప్పుడున్న యవనస్తులు మీరు ఈ రోజు నుంచి ఒక తీర్మానం చేసుకోవాలి. అంటే ఇప్పుడు మనకి బైబిల్ ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి దాన్ని ప్రిపేర్ అయ్యి మన 16 అధ్యాయాలు చదివేసాం ఓహో అనుకుంటే అది కాదు. ఇది మీరు ఒక తీర్మానం చేసుకోవడానికి ఒక మంచి రోజు కావాలి. ఈ యూత్ ఎరైజ్ అనేది అక్టోబర్ 2వ తారీఖు అనేది మీ లైఫ్లో గుర్తుండిపోవాలంటే నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడి నుంచి మీరు ఒకవేళ బైబిల్ చదవలేకపోయాము, కంప్లీట్ చేయలేకపోయాము, మా వల్ల కాలేదు అంటే కనుక ఇది మీకు మంచి అవకాశం. దేవుడు మళ్ళీ మీకు మరొక అవకాశాన్ని ఇచ్చాడు. నాకు సమయం ఉండదన్నా, నాకు టైం ఉండదు అని మీలో ఎవరైనా అంటే కనుక భోజనం చేయడానికి టైం ఉంటుంది కదా, నిద్రపోవడానికి ఎన్ని గంటలు? 8 గంటలు అంటే 10 గంటలు టైం ఉంటుంది కదా. ఇంకా సోషల్ మీడియా చూడడానికి ఎన్ని గంటలు? చెప్పండి, నిజం చెప్పండి. మీరు సోషల్ మీడియాలో ఎన్ని గంటలు ఉంటారు? 24 అవర్స్ కాదులేండి, నిజం చెప్పండి. 14 గంటలు ఉంటాడు తమ్ముడు. చూడండి, 14 గంటలు సోషల్ మీడియాలో ఉంటే ఒక పరిశోధన ప్రకారం సోషల్ మీడియాలో రోజుకి కనీసం 3 గంటల నుంచి 4 గంటల వరకు ఉంటారట. తక్కువలో తక్కువ టైము. ఎంత తక్కువ? 3 గంటల నుంచి 4 గంటల వరకు రోజు ఉంటే సోషల్ మీడియాలో. అంటే సోషల్ మీడియాలో ఏముంటుంది? ఫోన్ పట్టుకుని ఫేస్బుక్ 1 గంట, ఇన్స్టాగ్రాము 1 గంట, యూట్యూబ్ 1 గంట, ఇంకా రీల్స్కి 1 గంట. రీల్స్కి అయితే ఇంకా మనకి అదుపు ఉండదు కదా. రీల్స్ ఒకసారి స్టార్ట్ చేస్తే ఏమవుతుంది? పోతా ఉంటుంది కదా ఎక్స్ప్రెస్. అది ఏ ఎక్స్ప్రెస్? ఇక ట్రైన్ వెళ్తానే ఉంటుంది కదా, మనకి ఆగదు అది. అంత స్పీడ్గా రీల్స్ వెళ్ళిపోతూ ఉంటాయి. నేను రీల్స్ విషయంలో ఒక ఫ్యాక్ట్ చెప్తున్నాను, కరెక్ట్గా వినండి. ఎవరైతే రీల్స్ ఎక్కువ సమయం చూసేవాళ్ళు ఉంటారో వాళ్ళంట ఒక స్థిరమైన ఆలోచన కలిగి ఉండరు. మొదటి పాయింట్ ఏముండరు? వాళ్ళకి ఒక స్థిరమైన ఆలోచన ఉండదు, ఒక స్థిరమైన నిర్దేశం ఉండదు, ఒక స్థిరమైన భవిష్యత్తు కూడా ఉండదు. మీరు అండర్లైన్ చేసుకోవాలి ఈ 3 మాటలు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, రీల్స్ చూస్తున్నప్పుడు అంట పరిశోధనలో తేలింది ఏంటంటే, యూట్యూబ్ సోషల్ మీడియా ఎక్కువ చూస్తున్న వాళ్ళ జీవితాల్లో జరిగేది ఏంటంటే, ఒక రకమైన ఎంజాయ్ మన బాడీలోంచి రిలీజ్ అవుద్దంట. దాన్ని ఏమంటారు నాకు అర్థం కాదు, కానీ ఒక రసాయనం లాంటిది రిలీజ్ అవుద్ది. అది రిలీజ్ అయ్యేటప్పుడు అంట అది ఇంకా చూడు అంటూ ఉంటుందంట. ఇందులో చూడండి, మళ్ళీ సోషల్ మీడియాలో కొన్ని రకాలు ఉన్నాయి. నేను బాగా స్టడీ చేసి దీని మీద. మీరు 1 గంట సోషల్ మీడియాలో రీల్స్ చూస్తున్నారు అనుకుందాం. రీల్స్ చూస్తున్నప్పుడు ఒక 10 నిమిషాలు ఒక నిమిషం ఒక రీల్ చూస్తున్నారు కదా. ఆ రీల్లో హ్యాపీనెస్ ఉంది. ఎంత హ్యాపీనెస్ ఉందంటే వాళ్ళు చాలా సంతోషిస్తున్నారు, హ్యాపీగా ఉన్నారు, చాలా బాగుంది వాళ్ళకి. వెంటనే ఇంకో రీల్ మార్చారు, దాంట్లో సాడ్ ఉంది. ఏముంది? ఏడుపు అన్నమాట, భయంకరమైన ఏడుపు. ఇంకో దాంట్లో మోటివేషన్ ఉంది. ఇంకో రీల్ చూసరికి ఏముంది? మోటివేషన్. అంటే ఏదో అది చూసినప్పుడు ఏమనిపిస్తుంది? నేను కూడా ఇలా ఉండాలిరా బాబు, నేను మోటివేషన్ అయిపోయాను అనుకుంటాడు. అంతలోనే వేరే దానికి మారేసరికి ఏమవుతుంది? మళ్ళీ ఇంకేమున్నాయి? కామెడీ.
ఏ జబర్దస్త్ ఏదో ఒక సీన్ వస్తుంది, ఆ చూడగానే ఏమవుతుంది మళ్ళీ నవ్వు అనమాట. నవ్వుకుంటాం, మామూలుగా నవ్వుకోం, అవునా? ఇక్కడ నేను చెప్పిన 4 పాయింట్లలోనే మీకు డిఫరెంట్ యాంగిల్స్ కనపడ్డాయి, అవునా? ఫస్ట్ ఏం కనపడుతుంది? హ్యాపీనెస్ కనపడుతుంది, తర్వాత సాడ్ కనపడుతుంది, తర్వాత మోటివేషన్ కనపడుతుంది, తర్వాత కామెడీ కనపడుతుంది, ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి. వాటి కోసం చెప్పడం మనకు అనవసరం. కానీ చూడండి, ఎప్పుడైతే ఇన్ని రకాల ఒక మనిషిలో పనిచేస్తాయో వాడికి స్థిరమైన నిర్దేశమైన ఆలోచన ఉండదు. స్థిరమైన నిర్దేశం ఎందుకు ఉండదు? మారిపోతుంది తన మైండ్. ఏమవుతుంది? ఏడుపు నుంచి నవ్వుకి, నవ్వు నుంచి కామెడీకి, కామెడీ నుంచి వేరే దానికి మారిపోతుంది కదా. అలా మారిపోతున్నట్టు ఏమవుతుందో తెలుసా? ఆ వ్యక్తికి స్థిరమైన ఆలోచన ఉండదు. ఇక్కడ 3 గంటల నుంచి 4 గంటలు ఎవరైతే ఉంటారో వాళ్ళు సంవత్సరంలో 100 రోజులు మిస్ అవుతారట. ఎన్ని రోజులు? రోజుకు 3 గంటలు అనుకోండి. రోజుకు 3 గంటలు అయితే సంవత్సరంలో వారు ఎంత మిస్ అవుతారు? 100 రోజులు. అంటే మనకు లైఫ్, దేవుడు మనకి ఇచ్చిన లైఫ్ ఎంత ఇచ్చాడండి? ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడు? అందులో 1 ఇయర్కి ఎన్ని రోజులు? 365 డేస్ కదా. 365 డేస్లో 100 రోజులు తీసేయండి, ఇంకెన్ని ఉన్నాయి? 265 ఉన్నాయి. 265 డేస్ ఉన్నాయి కదా. 265 డేస్లో మీరు రోజుకి 8 గంటలు నిద్రపోతారు, అవునా? దానికి 100 రోజులు అయింది. దానికి ఇంకెన్ని ఉన్నాయి? 165 రోజులు ఉన్నాయి. తినడానికి కొన్ని గంటలు తీసేయాలిగా. ఇవన్నీ తీసేయక 365 రోజుల్లో మనకి మిగిలేది ఎన్నో తెలుసా? చాలా తక్కువ టైం మిగులుతుంది. ఎవరి కోసం? మనం బ్రతకడానికి ముందు, దేవుని కోసం తర్వాత. మనం బ్రతకడానికి, మనం ఆలోచన చేసుకోవడానికి, మన లైఫ్ మనం లీడ్ చేసుకోవడానికి టైం సరిపోదు, టైం ఉండదు. అర్థమవుతుందా మీకు? అందుకనే బైబిల్ చదవడానికి నాకు సమయం లేదన్నా అనకండి. నేను దేవుని మహిమార్థం చెప్తున్నాను, గొప్ప కోసం చెప్పుకోవట్లేదు. ఇప్పటికీ నా లైఫ్లో 7 టైమ్స్ బైబిల్ పూర్తి చేశాను. లైఫ్ టైంలో ఎన్నిసార్లు? 7 టైమ్స్. 7 టైమ్సే చేశా, ఎక్కువ కాదు. ఎందుకు చేశానంటే, నేను చదవటం ఎందుకు స్టార్ట్ చేశానంటే, ఒక భక్తుడి చరిత్ర విన్నాను. నేను యూట్యూబర్, నేను యూట్యూబ్లో వీడియోలు చేస్తూ ఉంటా. అందులో నేను చాలామంది మిషనరీ స్టోరీస్ అవి చదువుతున్నప్పుడు ఒక భక్తుని చరిత్ర చూసా. ఆ చరిత్ర చూస్తున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, అతను జీవిత కాలంలో తన లైఫ్ 100 సంవత్సరాలు అయితే 100 సంవత్సరాలు బ్రతికాడైనా 100 సంవత్సరాల్లో అతను ఎన్నిసార్లు చదివాడు తెలుసా? ఎన్నిసార్లు చదువుంటాడు? కాదు, 100 సార్లే చదివాడు. అంటే సంవత్సరానికి ఎన్నిసార్లు పూర్తి చేశాడు? ఒక్కసారి పూర్తి చేశాడు. నేను మీకు ఒక మంచి ఆలోచన ఇస్తున్నాను. ఏంటో తెలుసా? మీరు బైబిల్ చదవాలనుకుంటే పెద్ద కష్టం కాదు. కానీ ఇప్పుడు మీకున్న జనరేషన్ ప్రకారం నాకు టైం లేదు అనొద్దు. నాకు సమయం లేదు, నాకు టైం లేదు, నేను చాలా బిజీ అన్న, స్కూల్లో ఉన్నటువంటి కాలేజీలో ఉన్న అవే చదవలేకపోతున్నా, నాకు ఎక్కువైపోతుంది అనకండి. ఎందుకు తెలుసా? దేవుడు మనకి ఇచ్చిన సమయంలో ఖచ్చితంగా మనం దాన్ని టైం షెడ్యూల్ చేసుకుంటే ఖచ్చితంగా మనకి ఏం దొరుకుద్ది? టైం దొరుకుద్ది. మీరు ప్రతిరోజు 3 అధ్యాయాలు చదివి ఆదివారం 5 అధ్యాయాలు చదివితే సంవత్సరానికి ఒక్కసారి బైబిల్ కంప్లీట్. మళ్ళీ చెప్పండి నాకు. రోజుకి 3 అధ్యాయాలు. మీకు మైండ్లో గుర్తుండిపోవాలి యవనస్తులారా. రోజుకి 3 అధ్యాయాలు, సండే 5. ఓకే, నాకు ఇది కష్టం అన్నా, నాకు ఇలాగ కొంచెం కాంప్లికేటెడ్గా ఉంది, చదవలేకపోతున్నాను ఎలాగంటే, నేను ఇంకో సలహా ఇస్తున్నాను. రోజుకి 1 అవర్ బైబిల్ చదవండి. 1 అవర్. 1 అవర్లో ఎన్ని కంప్లీట్ అవుతుంది అన్ని. అప్పుడు ఎన్ని అవుతుంది తెలుసా మీకు? 6 నెలల్లో బైబిల్ పూర్తి అయిపోద్ది. సంవత్సరం కూడా అవసరం లేదు. రోజుకు 1 అవర్ నువ్వు బైబిల్ చదివితే ఎన్ని రోజులు? 6 నెలల్లో. అంటే నీ లైఫ్ టైంలో నువ్వు 80 సంవత్సరాలు అనుకుంటే 160 సంవత్సరాలు నువ్వు బైబిల్ పూర్తి చేయొచ్చు. ఒక టార్గెట్ పెట్టుకోండి. నేను ఎందుకు బైబిల్ చదవమంటానంటే, లేదా ఇలా బైబిల్ క్విజుల కోసం లేకపోతే వేరే విషయాల గురించి నేను బైబిల్ చదవమంటలా. ఆ భారం దేవుడు నాకు ఎందుకు పెట్టాడంటే, బైబిల్ చదివితేనే మీకు నిజం తెలుస్తుంది, లోకానికి దేవుళ్ళలో ఉన్న వ్యత్యాసం తెలుస్తుంది.
లోకం నుండి మీరు జయ జీవితం పొందడానికి బైబిల్ తప్ప వేరే మార్గం లేదు. లోకం నుండి మీరు విజయం పొందాలన్నా, దేంట్లోనూ సక్సెస్ సాధించాలన్నా బైబిల్ ద్వారానే సక్సెస్ సాధించగలరు. ఒక వాలీబాల్ ప్లేయర్ నేను చూసా వీడియో. అతను విన్ అయ్యాడు, వాలీబాల్ గేమ్లో విన్ అయ్యాడు. విన్ అయిన తర్వాత మోకాళ్ళ మీద కూర్చుని బైబిల్ చేతితో పట్టుకుని చదువుకుంటూ గ్రౌండ్ అంతా మోకాళ్ళ మీద తిరిగాడు. హల్లెలూయా, చప్పట్లు కొట్టండి గట్టిగా. అతనికి, నాకు కాదు. ఎలా తిరిగాడు? మోకాళ్ళ మీద ఉండి బైబిల్ ఓపెన్ చేసి అది చదువుతూ దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ముందుకెళ్తున్నాడు. యవనస్తులారా, మీరు చేయాలనుకుంటే ఏదైనా చేయగలరు. నేను ఇది చేయలేను, ఇది చేస్తాను అనుకోవటం ఎందుకని బైబిల్లో ఒక వాక్యం ఉంటుంది. యవనస్తులు ఎవరంట? యవనస్తులు ఎవరు? యవనస్తులు బలవంతులు. అందుకనే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:14 ఒక మాట ఉంటుంది. నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు నిద్రిస్తున్న నీవు ఈరోజు లేవాలి. చదవకపోయినా ఏం కాదు, బైబిల్ చదివితే ఏముందలే, వాక్యాలు వింటలేదా, చర్చికి వెళ్ళట్లేదా, యూట్యూబ్లో బోల్డ్ ప్రసంగాలు వింటున్నాం కదా, మనం చదవాల్సిన పనే ఉంది అని అనుకుంటున్న మీకు చెప్తున్నాను. మీరేం చేయాలి తెలుసా? నిద్ర నుంచి మేల్కోవాలి. చదవకపోతే పర్లేదనే ఆప్షన్ తీసేసేయండి. ఆ ఆప్షన్ లేదు క్రైస్తవుడికి. బైబిల్ చదవకపోతే పర్లేదు, బైబిల్ చదవతే పర్లేదు అనే ఆప్షన్ క్రైస్తవుడికి లేదు, అందులోని యవనస్తుడికి లేదు. నేను ఈ మధ్య ఒక హెలెన్ కెల్లర్ అని ఒక స్టోరీ చేశా. నన్ను ఎంత ఇన్స్పైర్ చేసిందంటే ఆవిడ, అసలు నా జీవితం వ్యర్థం అనిపించింది అనమాట. నా జీవితం చాలా, మనం ఎందుకు బతుకుతున్నాం అర్థం కాలే నాకు ఆవిడ చరిత్ర చదువుతున్నప్పుడు. తెలుసా మీరు ఎవరికైనా హెలెన్ కెల్లర్ గురించి తెలుసా? బ్లైండ్ పర్సన్. ఆమె బ్లైండ్ పర్సనే కాదు, ఆవిడకి కళ్ళు లేవు, ఇంకా చెవులు వినపడవు, కళ్ళు లేవు, మాట కూడా సరిగ్గా రాదు, స్పష్టంగా మాట్లాడలేదు. ఆమె తన లైఫ్లో ఎప్పుడైతే చదువుకోవడం మొదలుపెట్టిందో, ఒక పాస్టర్ గారి ద్వారా బైబిల్ బ్రెయిన్ లిపి ద్వారా మొత్తం ఎలాగైతే నేర్చుకుంది. ఎలా నేర్చుకుందంటే, ఓన్లీ ఎదుటి వ్యక్తి మాట్లాడుతుంటే స్పర్శించి, ఎలాగా తమ్ముడు చూడు, మాట్లాడుతున్నప్పుడు కళ్ళు ఎలా చూసి, మాట్లాడుతున్నప్పుడు నోరు ఉంటుంది కదా, ఆ నోటిని ఎలా పట్టుకుంటే ఆ మాట్లాడేది జాషువా అంటే ఇలా అన్నప్పుడు ముక్కు పట్టగలదు అనమాట. అలాగా ఎదుటి వ్యక్తిలో ఏముందో, ఎందుకంటే చెవులు వినపడవు, కళ్ళు కనపడవు. అలా కష్టపడి నేర్చుకుంది. ఎలా నేర్చుకుంది తెలుసా? బైబిల్ చదవడం చాలా కష్టపడి నేర్చుకుంది. మీకు అంత తేలికైన విషయం అనుకుంటున్నారా బ్రెయిన్ లిపి ద్వారా బైబిల్ నేర్చుకోవడం అంటే? కానీ హెలెన్ కెల్లర్ తన జీవితంలో సాధించింది. ఎందుకు సాధించింది తెలుసా? దేవుని కోసం తెలుసుకుందంట. తెలుసుకున్న తర్వాత ఆమె కుదురుగా ఉండలేకపోయిందంట. ఎప్పుడైతే తను వెలిగించబడ్డదో, నా కళ్ళు లేవు కానీ దేవుడు నన్ను వెలిగించాడు, నా చీకట్లోనే నేను ఏం చేస్తున్నాను, వెలుగుని చూస్తున్నానని ఆమె ఎప్పుడైతే నమ్మిందో, అప్పుడు దేవునికి పరిపూర్ణంగా తన హృదయాన్ని అప్పగించి బైబిల్ చదవడం స్టార్ట్ చేసి బైబిల్ కంప్లీట్ చేసింది. అంతేకాదు, దాని ద్వారా మోటివేట్ అయ్యి అనేక మంది మోటివేషనల్ స్పీకర్గా మారింది. అంతేకాదు 3 భాషలు నేర్చుకుంది. మీరు ఎంతమందికి ఒకటి కంటే ఎక్కువ భాషలు వచ్చి చెప్పండి నాకు. 2 కళ్ళు ఉన్నాయి, 2 చెవులు ఉన్నాయి. మీలో ఎవరికైనా ఒక భాష కంటే ఎక్కువ భాష వచ్చు? మనకు తెలుగు మాట్లాడమే కష్టం కదా, తెలుగు మాట్లాడడం చాలా కష్టం. ఎందుకంటే ఇందాక క్వశ్చన్ పేపర్ ఇచ్చినప్పుడు కూడా చాలామంది తెలుగు రాదు, కొన్ని ఇంగ్లీష్ వచ్చాయంటే ఇంగ్లీషు రాదు, తెలుగు రాదు. ఎందుకంటే మనం కష్టపడం కాబట్టి, మనం దాని మీద ధ్యాస ఉండదు. మనకి ఎప్పుడు సోషల్ మీడియాలో జరిగే విషయాల మీద, వీటి మీద ఉన్న ధ్యాస దేని మీద ఉండదు. కానీ హెలెన్ కెల్లర్ ఏం చేసింది తెలుసా? 3 భాషలు నేర్చుకుంది. ఆ వీడియో చూసినప్పుడు మీకు అర్థమవుతుంది. దాంట్లో చాలా విషయాలు ఉన్నాయి. 3 భాషలు నేర్చుకుంది. ఇంకా అనేక పుస్తకాలు రాసింది ఆమె. కళ్ళు లేవు, చెవులు లేవు, వినపడవు, అనేక పుస్తకాలు రాసింది. ఆమె రాసిన పుస్తకం 50 భాషల్లోకి తర్జుమా అయింది. ఒక కళ్ళు లేవు, చెవులు లేని వ్యక్తి రాసిన పుస్తకం ఏమైంది? 50 భాషల్లోకి తర్జుమా అయింది. ఇంకా చాలా పుస్తకాలు రాసింది. మోటివేషనల్ స్పీకర్. ఆమె మాట్లాడుతుంటే ఎవరైనా మోటివేట్ కావాల్సిందే, అంత గొప్ప స్పీకరు.
సుమారుగా 39 దేశాలు తిరిగింది ఆమె. 39 దేశాల్లో అన్ని ప్రధానులను కలిసింది. అందరికీ దేవుని సువార్తను ప్రకటించింది. సువార్తను ప్రకటిస్తూ ఒకసారి మన భారతదేశం వచ్చింది. భారతదేశం వచ్చినప్పుడు నెహ్రూ గారిని కలిసి ఆయనతో మాట్లాడుతున్నప్పుడు నేను ఒకసారి ఆయన ముట్టుకోవాలని ఉంది, ఆయన స్పర్శించాలని ఉంది అని చెప్పేసి ఆమె ముట్టుకుందంట. ముట్టుకుని ఆయన మాట్లాడుతుంటే ఆ తర్వాత ఆమె చెప్పింది, ఆయన చాలా సౌమ్యుడు, చాలా మంచివాడు, చాలా నిగ్రహ, ఇలా కొన్ని విషయాలు చెప్పుకొచ్చింది. ఓన్లీ స్పర్శ ద్వారానే, స్పర్శ పట్టుకుని అంతే చెప్పింది. చెప్పిన తర్వాత అక్కడ ఒక కచేరీ ఏర్పాటు చేశారు. ఎంఎస్ సుబ్బలక్ష్మి అనే ఒక వ్యక్తి చేత కచేరీ ఏర్పాటు చేశారు. ఆ కచేరీలో ఆమె పాట పాడుతున్నప్పుడు ఎవరు ఎంఎస్ సుబ్బలక్ష్మి పాట పాడుతూ ఈ విధంగా పాడుతుందంట. ఏమైనా తెలుసా? దేవుడు నాకు అన్ని ఇచ్చాడు, దేవుడు నా సమస్తం నాకు ఇచ్చాడు, నా జీవితంలో చాలా చేశాడు అని పాట పాడుతుంది. ఈమె వెంటనే ఆమె ఏం పాడుతుందో నోటి ద్వారా ఇలా పట్టుకుని అవన్నీ గ్రహించిన తర్వాత ఆ తర్వాత పాట అయిపోయిన తర్వాత ఈమె కూడా మైక్ తీసుకుని ఏమి చెప్పిందంటే, ఏం తెలుసా, దేవుడు నా జీవితంలో కూడా చాలా అద్భుతాలు చేశాడు, దేవుడు నాకు అన్నీ ఇచ్చాడు, అన్నీ చేశాడని చెప్తుందంట. ఎలా సాధ్యం? దేవుడు ఆమెకి ఏమి ఇచ్చాడా? చెవులు ఇచ్చాడా? కళ్ళు ఇచ్చాడా? ఇంకా ఆ దశలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఏం చేస్తారంటే, దేవుడు నాకేం లేదు, దేవుడు నా జీవితంలో ఏం చేయలేదు, ఏది అన్ని చదువుకుని ఫెయిల్ అయిపోతే, లైఫ్లో స్టడీ చేస్తూ ఫెయిల్ అయితేనే దేవుడు నాకు లేడు, వదిలేసాడు దేవుడు నన్ను అనుకునే యవ్వన తరం ఉంది ఇప్పుడు. కానీ ఏమీ లేవు ఆమె దగ్గర. కానీ ఆమె ఏం చెప్తుంది తెలుసా? దేవుడు నాకు అన్నీ ఇచ్చేశాడు, దేవుడు నాకు అన్నీ ఇచ్చేశాడని చెప్పగలిగింది. కాబట్టి ఇక్కడ సోషల్ మీడియా మనల్ని ఏం చేస్తుంది తెలుసా? భయంకరంగా మన సమయాన్ని తినేసి ఒక దొంగ లాంటిదండి సోషల్ మీడియా. దొంగలు చాలా రకాల దొంగలు ఉంటారు కదా. మన ఇంట్లో బంగారం దోసుకెళ్ళే వాళ్ళు ఉంటారు, డబ్బులు దోసుకెళ్ళే వాళ్ళు ఉంటారు, ఇంకా చాలా రకాలైన దోసుకెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. కానీ సోషల్ మీడియా మీకు తెలియకుండానే మీ సమయాన్ని ఏం చేస్తుంది? దొంగిలించేస్తుంది. ఎంత సమయం? రోజుకి 3 గంటలు, 4 గంటలు, కొంతమంది 5 గంటలు, కొంతమంది రాత్రి పడుకున్నారంటే దుప్పట్లో ముసుగు పెట్టి ఫోన్ కింద పెట్టి మమ్మీ డాడీని మోసం ఏం చేస్తారు? చూస్తూ రాత్రి 12 అవుతుంది, 1 గంట అవుతుంది. ఎందుకంటే కట్టేసి పడుకోవాలని అందరూ కూడా నిద్ర వస్తూ ఉంటుంది. ఆ సమయాన్ని తెలియకుండానే అపవాదం ఏం చేస్తున్నాడంటే మిమ్మల్ని దాంట్లోంచి డైవర్షన్ చేస్తున్నాడు. కాబట్టి మీరు చాలా బలవంతులు. అందుకనే 1 యోహాను 2:14 ఉంటే చూడండి. ఏంటంట మీరు యవనస్తులారా, మీరు బలవంతులు. మీ బలం ఎప్పుడైనా చూసుకున్నారా? మీరు సరిగ్గా నా మాట వినాలి. మీ బలం ఏంటో నేను ఈరోజు చెప్తాను. మీరు ఖచ్చితంగా దేవుడు ఎక్కడి నుంచి మిమ్మల్ని ఆ బలంతో నింపి పంపును గాక. మీ బలం ఎలాంటిదో చెప్తాను ఈరోజు నేను. మీరు ఎంత బలవంతులో, దేవుల్లో శారీరకంగా ఎంత బలవంతులో, ఆధ్యాత్మికంగా ఎంత బలవంతులో, మీరు ఎంత బలంగా ఉంటారో చెప్తాను. ఒక గ్రద్ద గుడ్డు పెట్టిందంట. గుడ్డు పెట్టి అది ఒక కోడి గుడ్లు పెట్టే చోట పెట్టింది. పెట్టిన తర్వాత ఆమె వెళ్ళిపోయింది. అర్థం చేసుకోండి, సరిగ్గా కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. ఆమె వెళ్ళిపోయింది, గ్రద్ద వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఒక తుఫానికి ఆ గ్రద్ద చచ్చిపోయింది. చచ్చిపోయిన తర్వాత ఈ కోడి గుడ్లలో ఉన్నటువంటి గ్రద్ద గుడ్డు ఉంది కదా, చూసారా, ఎగ్ ఉంది చూసారా, ఇది ఆ కోడి దాన్ని పొదకడం మొదలుపెట్టింది. అన్ని వాటితో పాటు కోడి పిల్లలతో పాటు గ్రద్ద కూడా ఏం చేస్తుంది? పొదిగింది. పొదిగిన తర్వాత ఇప్పుడు ఇందులోంచి కోడి పిల్లలు వచ్చాయి. కోడి పిల్లలతో పాటు ఏమొచ్చింది? గ్రద్ద పిల్ల కూడా వచ్చింది. ఇప్పుడు వీటితో పాటు ఎదుగుతుంది కదా. ఇది కూడా అనుకుంది, నేను కూడా కోడి పిల్లనే, నేను కూడా కింద తిరుగుతాను, నేను కూడా కిందదే తింటాను అని చెప్పేసి ఏం చేస్తుంది తెలుసా? వాటితో పాటు పెరుగుతుంది, వాటితో పాటు ముందుకెళ్తుంది. వెళ్ళేటప్పుడు ఆ కోడిలాగా నడుస్తుంది. నన్ను సరిగ్గా అర్థం చేసుకోవాలి మీరు. ఏం చేస్తుంది? కోడిలాగా నడుస్తుంది, కోడిలాగా పరిగెడుతుంది, కోడిలాగా కుక్కరోకు అంటుంది. అయితే కొన్ని రోజులు అయిన తర్వాత దీనికి ఎప్పుడు కిందగా చూస్తున్నాను, నేను కోడిలాగా అన్నీ తింటున్నాను, ఏంటో పైన కూడా ఏదో ఉంటే చూద్దామని చెప్పి పైకి చూస్తుందంట. పైకి చూస్తే కొన్ని గ్రద్దలు పైన ఎగరడం మొదలుపెట్టినాయంట. ఏం చేస్తున్నాయి? పైన ఎగరడం మొదలుపెట్టినప్పుడు అదేదో మా జాతిలాగా ఉంది, నేను ఎక్కడుండి ఏదో ఫిక్స్ అయిపోయినట్టున్నానే అని చెప్పేసి లైట్గా ఎగరడం మొదలుపెట్టింది. నేను ఎగురుతున్నానే, కోడిలాగా కాదు, నేను కోడిని కాదనమాట అని చెప్పేసి అక్కడి నుంచి ఎగరడం కొంచెం స్టార్ట్ చేసింది. స్టార్ట్ చేస్తే
కింద నుంచి కొంచెం పై అలా ఎగరడం మొదలుపెట్టి గ్రద్దలాగా పైకి ఎగరడం మొదలు. అప్పుడు అనుకుందంట గ్రద్ద, ఏమన్నా తెలుసా, నా బ్రతుకు ఇది కాదన్నమాట, నా జీవితం ఏంటి, నా జీవితం నేను ఎగిరేలాగా దేవుడు నన్ను సృష్టిస్తే నేనేమనుకుంటున్నాను, ఇక్కడుండి ఈ కోడి పిల్లలాగా ఇక్కడే ఉంటాను, ఇక్కడే ఉంటాను అనుకుంటుందంట. ఇప్పుడు మనం దీని ద్వారా మనం తెలుసుకోవాల్సిన స్టోరీ ఏంటి తెలుసా, కోడి లాంటి బ్రతుకులో బ్రతికేసి దేవుడు మనకి ఇచ్చిన బలాన్ని వదిలేసి ఏం చేస్తున్నావు తెలుసా, ఆ బలాన్ని మనం పొందుకోవడానికి తీసుకోవట్లేదు. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా, ఇప్పుడు చదవబడిన వాక్య ప్రకారం, యవనస్తులారా మీరు బలవంతులు. ఎంత బలవంతులు అంటే దావీదుని అడిగితే చెప్తాడు ఎంత బలవంతుడో. దావీదు ఏం చేశాడు, దావీదుకు బలం లేదు. పొద్దున మనం వాక్యం విన్నాం కదా, మరిదేశాయి గారు వాక్యం చెప్పారు, గొల్యాతు ముందున్నాడు, దావీదేమో ఇక్కడ ఉన్నాడు. ఏం చేశాడు, గొల్యాతును జయించగలిగిన శక్తి దావీదుకు లేదు, పొరపాటును కూడా లేదు. కానీ తను ఏమి నమ్మాడంటే ఈ వాక్యాన్ని నమ్మి ఉంటాడు. ఏమని, దేవుని యందు నేను ఎవరిని, నేను బలవంతుణ్ణి, కాబట్టి నేనేం చేస్తాను, జయిస్తాను అని చెప్పేసి ముందుకు వెళ్ళి వడిసి వేసుకుని కొట్టినప్పుడు పొద్దున వాక్యంలో చెప్పినట్టుగా ఆయన ఎక్కడ పడాలి చెప్పండి. మీరు గంటతో షూట్ చేశారనుకో, ఎక్కడ పడతాడు, బ్యాక్ పడతాడు, ముందుకు పడ్డావడను. కానీ గొల్యాతు ఎక్కడ పడ్డాడు, ముందుకు పడిపోయాడు. ముందుకు పడగానే కత్తి తీసుకుని అతన్ని చంపాడు. ఇక్కడ దావీదు బలం లేదు, దావీదు బలం కొంచెం కూడా లేదు. దావీదు జస్ట్ ఒక వెపన్ లాగా వాడబడ్డాడు అంతే, చిన్నపిల్లాడు. అందుకనే నేనైనా కుక్కనా అంటాడు గొల్యాతు. గొల్యాతు మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు గొల్యాతు ఏమంటాడు, నేనే కుక్కనా, నా మీదకి యుద్ధానికి వస్తున్నావు అంటాడు. కానీ అక్కడ యుద్ధం యెహోవాదే అని చెప్పేసి దావీదు ముందుకు వెళ్ళగానే దేవుడు యుద్ధం చేయడం మొదలుపెట్టాడు. దేవుడు యుద్ధం చేయడం మొదలుపెట్టి గొల్యాతుని ఏం చేశాడు, నేలమట్టం చేశాడు. కాబట్టి మీరు బలహీనులు, నేను బలహీనుణ్ణి అని ఏ విషయం అనుకోకూడదు. కానీ మీరు ఎప్పుడు బలవంతులు అవుతారో తెలుసా, దేవుణ్ణి ఆనుకున్నప్పుడు మాత్రమే, దేవునికి మీ జీవితాన్ని అప్పగించినప్పుడు మాత్రమే, దేవునికి మీ యొక్క జీవితాన్ని సర్వస్వంగా అప్పగించి, ప్రభువా నా జీవితాన్ని నేను తీసుకొచ్చి నీ చేతులు పెడుతున్నాను, నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించు అని ఎవరైతే వారి జీవితాలు తీసుకెళ్ళి దేవునికి అప్పగించేసేయాలంతే. అర్థమవుతుందా? మీ జీవితాలు పరిపూర్ణంగా, లోకం ఎంత మిమ్మల్ని పిలుస్తున్నా, లోకస్తులు ఎంత, మీ స్నేహితులు ఎంత బలవంతులైన వాటిని పక్కన పెట్టి మీరు ఏం చేయాలి తెలుసా, దేవునికి మీ హృదయాన్ని పూర్తిగా ఇచ్చేసేయాలి ఆయనకి. ఎలాగంటే ఒక యోసేపులాగా ఇచ్చేసేయాలి. యోసేపు ఏం చేశాడు, తన జీవితంలో తన హృదయాన్ని తీసుకెళ్ళి దేవునికి అప్పగించాడు. అందుకనే యోసేపు ఎక్కడికి వెళ్ళినా మంచి మాట ఉంటుంది కదా, అక్కడ ఏమని ఉంటుంది, యెహోవా యోసేపుకు తోడై ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళినా యెహోవా యోసేపుకు తోడై ఉన్నాడు. ఆ మాట చాలా చోట్ల రాయబడి ఉంటుంది. దానికి కారణం ఏంటంటే యోసేపు తన జీవితాన్ని పరిపూర్ణంగా అప్పగించాడు. అందుకనే తన జీవితంలో యవ్వన ప్రాయంలో భయంకరమైన శోధన వచ్చినప్పుడు కూడా దాని నుండి తప్పించుకోగలిగాడు. ఈ రోజులు చిన్న ఫోన్లో ఉండే పాపం నుండే తప్పించుకోలేకపోతున్నారు యవనస్తులు. కానీ ఆ భయంకరమైన పాపాలు ఇంకా ఫ్యూచర్లో మీరు ఇంకెన్నో ఎదుర్కోవాలో. కానీ మీరేం చేయాలి తెలుసా, నా బలం, ఈ బలం నాది కాదు, దేవా నీ బలంతో నన్ను నింపని ఎవరు అడుగుతారో వాళ్ళ జీవితంలో దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. కాబట్టి ఎరైజ్ అనే మాటకు అర్థం ఏంటంటే లేవాలి. మీరు కూర్చున్న చోట నిద్రపోయి ఉండడం కాదు, మేలుకుని మీరు ఏం చేయాలి, దేవుని సన్నిధిలో ముందుకు వెళ్ళాలి. వాక్యం చదవడానికి మీకు ఒక మంచి అవకాశం, మంచి తరుణం ఇది. రాబోయే దినాల్లో వాక్యం ఉండదు, రాబోయే దినాల్లో వాక్యం మీరు చదువుదామన్నా వాక్యం ఉండదు. తూర్పు నుండి పడమరకు, పడమ నుండి దక్షిణ నుండి ఉత్తరానికి తిరుగుతూ ఉంటారట. వాక్యం ఎక్కడైనా దొరుకుద్దేమో అని. వాక్యం దొరకదు. ఇప్పుడు మనకున్నటువంటి గవర్నమెంట్ రూల్స్ మారిపోయాయి. ఇప్పుడు సువార్త ప్రకటించడానికి బ్యాండ్ అవుతున్నాయి చాలా చోట్ల. సువార్త నోరు మెదపడానికి లేకుండా రాబోయే దినాల్లో రాబోతున్నాయి. అలాంటి సమయాల్లో మీరు వాక్యం చదవకపోతే, వాక్యం మీకు తెలియకపోతే దుష్టుడు మిమ్మల్ని ఈజీగా మీ జీవితాల్లో నుండి తన లాగేసుకుంటాడు. కాబట్టి ఇప్పుడు జరిగే మార్కు సువార్త మీద మాత్రమే కాదు, రాబోయే దినాల్లో ఒకవేళ ఎక్కడైనా ఇప్పుడు పెట్టినా, ఇక్కడ పెట్టినా, ఎక్కడ పెట్టినా కూడా మీరు ప్రిపేర్డ్గా ఉండండి. మీకు మార్కు సువార్త ఉపయోగకరంగా ఉందా, ఉపయోగకరంగా లేదా? కనీసం ఒక్కసారి ఎవరైనా చదివారు ఇందులో? కనీసం స్టడీ చేశారుగా?
స్టడీ చేసినప్పుడు మీకేమనిపించింది? హార్ట్ఫుల్గా చెప్పండి నాకు. ఏమనిపించింది? అరే ఇన్ని రోజులు ఎప్పుడైనా ఒక్క పుస్తకం కూడా నేను లైఫ్లో పూర్తి చేయలేదే, కనీసం సువార్త మొత్తం కంప్లీట్ చేశాను ఎవరికైనా అనిపించిందా? దాని ద్వారా మీరు మోటివేట్ అయ్యి వేరే పుస్తకాలు చదువుతారని నా ఆశ. అంతే. అందుకని దీనికి నేను పేరు ఏం పెట్టానంటే బైబిల్ జనరేషన్ టీమ్. ఎందుకు బైబిల్ జనరేషన్ టీమ్ అని పెట్టాను మధ్యాహ్నం చెప్తానన్నాను కదా. ఎందుకు బైబిల్ జనరేషన్ అనే పేరు పెట్టానంటే, ఇప్పుడు కొన్ని జనరేషన్స్ ఉన్నాయి. ఏ జనరేషన్స్, జెడ్ జనరేషన్స్, ఇలా కొన్ని ఉన్నాయి కదా. 1995 నుండి 2010 వరకు జెడ్ జనరేషన్ అంటారు. అలాగే కొన్ని జనరేషన్స్ పేర్లు ఉన్నాయి. అవి ఆ జనరేషన్ వరకునే ఉంటాయి. కానీ బైబిల్ జనరేషన్ అనేది ఆదాం దగ్గర నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎంతమంది ఉన్నారో, మనం ఇప్పుడు ఎవరైతే ఉన్నామో మనందరికీ ఆ జనరేషన్ వచ్చేస్తుంది. అందుకనే బైబిల్ జనరేషన్ అనే పేరు ప్రార్థించి పెట్టాం. కాబట్టి మీరు చదవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా వాక్యం మీద దృష్టి పెట్టండి. దేవుడు మిమ్మల్ని అత్యధికంగా దీవిస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్.